తమరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయో ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు కాబట్టి పని కట్టుకొని ఈరోజు దాదాపుగా 2 రోజులుగా చూస్తున్నాం. మరి ఈ రోజు కూడా వచ్చింది పిన్నాపురం దగ్గర ఒక 5230 మెగావాట్లకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక రీజనరేషన్ ప్రాజెక్ట్ ఒకటి పెడితే దానికి సంబంధించి ఆ పర్యావరణ అనుమతులు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పి ఈరోజు దాదాపుగా $3 బిలియన్ అంటే 24,000 కోట్ల పడితో ఈరోజు సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషను, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఎరెక్స్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని ఏ విధంగా తరిమేద్దామా, తరిమేసిపోతే ఆ ప్రాజెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో, పిన్నాపురంలో 5230 మెగావాట్ల అతి భారీ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకునిందనేటువంటి పేరు ఆయనకి ఎక్కడొస్తుందోనని చెప్పి ఆలోచనతో ఈరోజు దాన్ని తరిమివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానిని ముగించేయాలా, అది జరగకూడదనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విద్యుత్ రంగానికి సంబంధించి తమ హయాంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం ఈరోజు అన్ని విధాల డిస్కంలు కుప్పగూలిపోయాయి. తమ తీసుకున్నటువంటి నిర్ణయాల అంధకారంలో ఎక్కడ చూసినా పవర్ కట్, ఇండస్ట్రియల్ పవర్ కట్, డొమెస్టిక్ పవర్ కట్, అన్ని రకాలైనటువంటి పవర్ కట్లతో ఇబ్బంది పడ్డాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తమరలాగా అప్పులు చేయకుండా, తమరలాగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి థర్మల్ విద్యుత్తాన్ని తగ్గించకుండా విద్యుత్ రంగానికి ఈరోజు ఊతమిస్తూ కరెంటు వినియోగాన్ని పెంచుకుంటూ అవసరమైనటువంటి వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇస్తూ నీ హయాంలో కరెంటు కనెక్షన్ కావాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఫ్రీజింగ్ ఉంది, బ్యాన్ ఉంది, ఇప్పుడు ఇవ్వలేమో అని చెప్పి సంవత్సరాలు కరెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఆ విధంగా కాకుండా ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు డిమాండ్ పెరిగినా సరే దానిని భరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి, ఊరటగా నిలిచాయి. దీని మీద మీరు ఎప్పుడు ఎవరొచ్చినా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము చేసినటువంటివి, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. కాబట్టి నువ్వు పాపం ట్రూ అప్ ఛార్జెస్కి సంబంధించి నేను మాఫీ చేస్తాను, ఇది తీసేస్తానన్నావు, దాని గురించి ఏం చెప్తావు, కరెంటు మీటర్ల గురించి ఏం చెప్తావు. కాబట్టి ఎన్నికలకు ముందు ఒక పాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక విధానం కాకుండా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు తప్ప వాస్తవాలు లేవు అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాం.